యూజువల్గా ఉండే లవ్ స్టోరీలో కొంచెం డిఫరెంట్గా డైరెక్టర్ గారు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఆయన సక్సెస్ఫుల్ అవుతారన్న నమ్మకం నాకుంది. అండ్ నేను ఈ మధ్య పిక్చర్స్ చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి ఈ సినిమా పర్టికులర్గా మంచి క్యారెక్టరు. చాలా రోజుల తర్వాత నేను శరత్ బాబు గారు మేమిద్దరం కలిసి యాక్ట్ చేయడం, మేమిద్దరం చాలా సక్సెస్ఫుల్ పిక్చర్స్ చేసాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్స్ కూడా మాకు లభించడం. పేరెంట్స్ కీ రోల్ లవ్ స్టోరీలో కొన్ని సినిమాల్లో బాగుంటాయి, కొన్ని సినిమాల్లో మీరు చూస్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమాలో బాగుంది. బహుశా అందువల్ల ఏమో శరత్ బాబు గారిని జయసుధని బుక్ చేశారు. సో మంచి క్యారెక్టర్. అండ్ డైరెక్టర్ గారు శ్రీధర్ రెడ్డి సీన్స్ ప్రెజెంట్ చేయడం కానీ చాలా న్యాచురల్గా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు మామూలుగా ఉంటాయి లవ్ స్టోరీ అంటే, బట్ చాలా న్యాచురల్గా డే టు డే బయట జరిగేదాన్ని బేస్ చేసుకుని చాలా బాగా డైరెక్ట్ చేశారు. అండ్ ద హీరో అండ్ హీరోయిన్ అరవింద్ అండ్ నిఖిత మన ఊరు అమ్మాయే, చాలా బాగా చాలా న్యాచురల్గా ఉన్నారు. అండ్ అరవింద్ క్వైట్ హ్యాండ్సమ్. తప్పకుండా ఇప్పుడున్న జనరేషన్ అంతా లైక్ చేస్తారు ఆ అబ్బాయిని. అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ సో ఫర్ ద హీరోయిన్ ఆల్సో, ఆ అమ్మాయి కూడా చాలా న్యాచురల్గా ఉంది. మొత్తానికి మేము ఒక సినిమా చేస్తున్నట్టు మాకు అనిపించడం లేదు. షూటింగ్ జరిగిన నిజంగా సన్నివేశాలు కానీ, నిజంగా ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయో వాళ్ళ అబ్బాయో ప్రేమలో పడితే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ దాని మీద బేస్ అయిన సీన్స్ లాగా నిజంగా జరిగేటట్టు ఉంది. సో ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారు ఇంకా మంచి మంచి పిక్చర్స్ తీయాలని నాకు ఆయన అప్రోచ్ ముఖ్యంగా నచ్చింది. ఎందుకంటే మన లవ్ స్టోరీ అంటే ఇలాగే చెయ్యాలి అండి అని అనుకోకుండా స్క్రీన్ ప్లే, ఎస్పెషలీ స్క్రీన్ ప్లే కానీ ముందు నుంచే స్టోరీ బోర్డ్ రెడీ చేసుకుని సినిమా తీయడం కాబట్టి చాలా బాగా ఉంది. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఇట్స్ మై లవ్ స్టోరీ. ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా చూసిన తర్వాత అలాగే అనిపిస్తుంది ఇట్స్ మై లవ్ స్టోరీ అని. ఎందుకంటే కథ కానీ, కథనం కానీ, సంఘటనలు కానీ, సంభాషణలు కానీ అన్నీ అతి సహజంగా ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక ప్రయత్నం ఇట్స్ మై లవ్ స్టోరీ. ఇందులో పేరెంట్స్కి కిడ్స్కి ఉన్న రిలేషన్షిప్ కానీ, ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య ఉన్న రిలేషన్షిప్ కానీ, మిగతా ఏ రిలేషన్షిప్ తీసుకున్నా అతి సహజంగా ఉండేటువంటి ఒక మంచి కథ, మంచి కథనం. జనరల్గా అంటే మేము వీఆర్ ప్లేయింగ్ ది పేరెంట్స్ ఆఫ్ మీ అండ్ జయసుధ గారు, వీఆర్ ప్లేయింగ్ ది పేరెంట్స్ ఆఫ్ హీరోయిన్. అసలు మేము మాట్లాడుకునేదంతా ఏదో సినిమా కోసం మాట్లాడినట్టుగా కాకుండా మనకు రియల్గా లైఫ్లో అట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే ఉంటాయి. ప్రతి ఇన్సిడెంట్ అలాగే ఉంటుంది. ప్రతి ఇన్సిడెంటు హృదయానికి టచ్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ స్టే ఇన్ ది హార్ట్స్ ఫర్ ఎవర్. అంత మంచి సంఘటనలు ఉన్నటువంటి ఒక కథ. మనందరూ చూస్తున్న మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలా కనిపించాలనే కాన్సెప్ట్తోనే వెళ్ళి ప్రతి ఆర్టిస్టు ఈ సినిమాలో అతి సహజంగా కనబడడానికి అవకాశం కల్పించారు. ఆ కాన్సెప్ట్ అలా ఉండడం వల్ల. అట్లాగే విందా గారు మానిటర్లో చూస్తున్నాం, హిజ్ ఫ్రేమింగ్, హిజ్ ఫోటోగ్రఫీ, ఎవ్రీథింగ్ ఇట్స్ వెరీ గుడ్. అండ్ సునీల్ కశ్యప్ మ్యూజిక్ ఇట్స్ వెరీ గుడ్. అండ్ రెడ్డి గారు కూడా మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో దీనికి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్ని హంగులు సమకూరుస్తున్నారు. అట్లాగే ఈ సినిమాలో అశోక్ కుమార్ గారు, ప్రగతి గారు, కాశీ గారు, వీళ్ళందరూ మంచి క్యారెక్టర్స్ ఈ సినిమాలో చేయడం జరుగుతుంది. ఫర్ నిఖిత ప్రాబ్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఫర్ అరవింద్ ఆల్సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్. అండ్ అది ఫస్ట్ సినిమా అనిపించకుండా అంత బాగా చేస్తున్నారు. ఈ ఇన్వాల్వ్మెంట్ ఇస్ దట్ గుడ్. అండ్ ఐఎమ్ షూర్ డెఫినెట్లీ ప్రజలకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుందనే నమ్మకం నాకుంది. థ్యాంక్స్ అలాట్. ఇట్స్ మై లవ్ స్టోరీ. ఇట్స్ మై సెకండ్ మూవీ. స్నేహితంలో లాగానే కొంచెం న్యాచురల్గా పాత్రలు ఉండేట్టుగా డిజైన్ చేశాను. బేసికలీ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ద వెరీ కాంటెంపరీ ఎలిమెంట్స్ ఇన్ మై మూవీ. అంటే ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేట్ లైఫ్ స్టైల్లో అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ ప్రేమలు, వాళ్ళ లివ్ ఇన్ రిలేషన్షిప్స్, తర్వాత పేరెంట్స్తో వాళ్ళకు ఉండే రిలేషన్షిప్స్ కానీ, తర్వాత వాళ్ళు వాళ్ళ లవ్ లైఫ్లో పేరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆ తర్వాత ఎండ్లో వాళ్ళ రియలైజేషన్ పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉండేటట్టుగా ట్రై చేస్తున్నాను. సో
I mean, Arvind is doing extremely great job, and Nikita first movie aina kuda, I mean, fabulous job. తర్వాత ఫస్ట్ మూవీలో నేను సీనియర్ ఆర్టిస్టులతో పని చేయలేదు. దిస్ టైమ్ ఐఎమ్ వర్కింగ్ విత్ జయసుధ గారు అండ్ శరత్ బాబు గారు. హానెస్ట్లీ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్. అంటే సమ్ ఆఫ్ ద థింగ్స్ ఓహో ఇలా ఉంటుందా, ఓకే ఇలా చేస్తారు వాళ్ళు, జస్ట్ చిన్న కీ చదిలేస్తే వాళ్ళు అల్లుకుపోతారు. అది ఐఎమ్ సీయింగ్ ఇన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఐఎమ్ ఎంజాయింగ్ వర్కింగ్ విత్ దెమ్. సో మై ప్రొడ్యూసర్, థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ ఎంవికే రెడ్డి గారు. అండ్ మమ్మల్ని అందరినీ ముందుని నడిపిస్తున్నారు మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు రెడ్డి తరణిరావు గారు. అండ్ హీఈస్ బేసికలీ నేను షార్ట్లో నేను ఎంత బిజీగా ఉన్నా కూడా నాకు బయట జరిగేవి ఏవి ప్రెషర్ నా మీద పడకుండా హీఈస్ హెల్పింగ్ మీ అలాట్. థ్యాంక్స్ సార్. హైదరాబాద్ అబ్బాయికి వైజాగ్ అమ్మాయికి మధ్యలో ఉండే ప్రేమ కథ అనమాట. అంటే అబ్బాయి ఏమో ఒక గేమ్ డిజైనర్ అండ్ అమ్మాయి ఒక ఫ్యాషన్ డిజైనర్. సో ఒక హైదరాబాద్లో ఉండే గేమ్ డిజైనర్ అండ్ వైజాగ్లో ఉండే ఫ్యాషన్ డిజైనర్ మధ్యలో జరిగే ప్రేమ కథ అండి. 80% ఆఫ్ ద మూవీ ఈజ్ డన్ అండి. అండ్ ఇంకో జస్ట్ ఒక 20% ఉంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్ కల్లా షూటింగ్ అయిపోతుంది. అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ సెప్టెంబర్ ఎండ్ రిలీజ్. అంటే దసరా సినిమాల పెద్ద సినిమాలు వాటి గ్యాప్ అదంతా చూసుకొని వీఆర్ గోయింగ్ టు రిలీజ్ అవర్ స్మాల్ మూవీ అండి. ఖచ్చితంగా మా సినిమా అయితే డిఫరెంట్ ప్రెజెంటేషన్ అయితే ఉంటుంది. ఇట్స్ అ వెరీ కంటెంపరీ అర్బన్ స్టోరీ. అండ్ ప్రతి క్యారెక్టర్ ఇన్ ద సినిమా చాలా రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటుంది. ఆ ప్రయత్నం అయితే సార్ ఇంకా టీం అంతా చేస్తుంది. సో ఖచ్చితంగా ఆడియన్స్ రిలేట్ అవుతారు. అండ్ ఇటువంటి సినిమాని మీ అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్ సచ్ మూవీస్ బికాస్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ దీస్ సార్ట్ ఆఫ్ మూవీస్ డూ కమ్ అవుట్. స్మాల్ బడ్జెట్ మూవీ కానీ వీ హెవ్ డన్ ఎవ్రీథింగ్ టు మేక్ ఇట్ లుక్ లైక్ అ రిచ్ మూవీ ఆన్ స్క్రీన్. PG Vinda garu has done a phenomenal job, and senior artists to working has been a great experience. Sharath Babu garena, Ashok Kumar garena, Jayasudha garena వాళ్ళ దగ్గర ఎంతో నేర్చుకున్నాం మేము. సో ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ బిగ్ టీమ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్ సార్ ఫర్ టేకింగ్ మీ ఆన్ బోర్డ్. అండ్ ఇట్స్ బీన్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ నిఖిత యాజ్ వెల్. మొన్నే వైజాగ్లో ఒక 14 days షూట్ చేసి వచ్చాము. అక్కడ 2 songs షూట్ చేసాం. చాలా బాగా వచ్చాయి. దానివల్ల కొంచెం ట్యాన్ కూడా అయ్యాం. But it's okay, we're recovering now. So yeah, looking forward to the release. So మీరందరూ బాగా సపోర్ట్ చేస్తారు, మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. It's my love story, నా first cinema కాబట్టి I should say the experience has been so really phenomenal. I mean, I'm enjoying myself so far. Thanks to It's My Love Story team. Chala supportive, right from Sridhar sir. He's been I'm discovering the actor in me, and Vinda garu, he's shooting all of us so beautifully, and of course you know, the chemistry in the movie between me and Arvind has been good. Adi, and I think chemistry between me and Sharath you know, of every relationship it's shown in the movie. So I'm very happy. So I'm looking forward to this, and I'm really honored. Endukante veterans in the industry nunchi I'm learning a lot. Jayasudha garu and Sharath sir to improvise acting ela improvise chesukochu ani, and apart from that a lot of things to speak. So and of course na Telugu kuda improve avutundi, and looking forward to this opportunity. I mean, making use of it, and with all your blessings I hope that the movie will do well. So thanks everybody for that. Thank you. It's My Love Story is a real love story, and it is everyone's love story. So everybody can identify, like audience or any age, they can identify their love stories and engage or any age. So this is very realistic story and lot of emotional content. At the same time, scenic beauty. We captured beautiful emotions touching the realistic life. As well, our actors are like, you know, like they're very real to the ground, you know, sensibilities of the breaking into love or however whatever the relations are very good. Work cheyadaniki maaku extra energy ni sir every day, and it's like very challenging for you know, for us working with the sir and Jayasudha ma'am. And I have to thankful to my director because he gave me another opportunity to prove myself, to capture the emotions and the beauty. And he's wonderful director, and he's giving us so much of freedom to capture the beautiful emotions. And
I love to work for this movie with this thing. I'm expecting it will be a really great hit, and మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ఫుల్ టు యూ.